ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలో చాలా కామన్‌గా చూస్తున్న సమస్య నీరసం, కొద్ది దూరం నడిస్తేనే అలసట, లో ఎనర్జీ లెవెల్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇంకా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. వీటన్నిటికీ కూడా ముఖ్య కారణం వచ్చి లో హెమోగ్లోబిన్ లేదా రక్తహీనత అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మీ హెమోగ్లోబిన్ని ఒక్క నెలలోనే పెంచే న్యాచురల్ ఫుడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పాబ్ని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. చాలామంది ఆడవాళ్ళు ఈ రక్తహీనత లేదా లో హెమోగ్లోబిన్ని చాలా చిన్న విషయంగా చూస్తారు, కానీ హెమోగ్లోబిన్ అనేది మన బాడీలోని ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ హెమోగ్లోబిన్ అనేది మన బాడీలోని ఆక్సిజన్ ఇంకా న్యూట్రియంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడమే కాకుండా మన బాడీకి ఎనర్జీని ఇస్తుంది. సో ఆడవాళ్ళందరూ కూడా ప్లీజ్, మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా, ఒకవేళ పీరియడ్స్లోని హెవీ బ్లీడింగ్ అవుతున్నా, క్లాట్స్ పడుతున్నా సరే వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకుని మీ హెమోగ్లోబిన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయించుకోండి. ఈ హెమోగ్లోబిన్ పెంచడానికి యూజువల్గా ఐరన్ రిచ్ ఫుడ్స్ రికమెండ్ చేస్తూ ఉంటాం. ఐరన్ ఫుడ్స్లో ముఖ్యంగా రెండు కేటగిరీస్ ఉంటాయి. ఒకటి హీమ్ ఐరన్, ఇంకొకటి నాన్ హీమ్ ఐరన్. హీమ్ ఐరన్కి బయో అవైలబిలిటీ ఎక్కువ, అంటే ఇది మన బాడీలో రెడీగా అబ్జార్బ్ అవుతుంది. ఇది ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో దొరుకుతుంది, అంటే చేపలు, చికెన్, ఎగ్స్, మటన్, లివర్ వీటన్నిటిలోనూ. అదే నాన్ హీమ్ ఐరన్ అనేది మన బాడీలోని అబ్జార్ప్షన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇవి ముఖ్యంగా మనకి ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఒక్క నెలలోనే మీ హెమోగ్లోబిన్ని పెంచే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. మీ డైట్లో రోజు కూడా ఒక ఆకుకూర తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. లైక్ పాలకూరని, పుదీనా, మునగాకు, కరివేపాకు ఇవన్నీ కూడా మంచి ఐరన్ రిచ్ ఫుడ్స్. మీరు ఎప్పుడు ఆకుకూర తీసుకున్నా సరే దాని మీద కొంచెం నిమ్మరసం పిండుకుని తీసుకోండి. ఇది మీ ఐరన్ అబ్జార్ప్షన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇవే కాక వెజిటేరియన్ ఫుడ్స్ లైక్ రాగులు, ఉలవలు, బీట్రూట్, బ్రోకలీ, దానిమ్మ, అంజీర్, ఎండు ద్రాక్ష, ఖర్జూరం ఇంకా బెల్లం వీటన్నిటిలో కూడా ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా బెల్లంలోని తాటి బెల్లంలో హైయెస్ట్ ఐరన్ కంటెంట్ ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఒక్క నెలలోనే మీ హెమోగ్లోబిన్ని పెంచుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే ఈ రెండు ఫుడ్ ఐటమ్స్ని కూడా మీ రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేయండి. మొదటిది వీట్ గ్రాస్ జ్యూస్, అంటే గోధుమ గడ్డితో చేసిన జ్యూస్. దీన్నే గ్రీన్ బ్లడ్ అని కూడా అంటారు. ఈ గోధుమ గడ్డిలో ఉన్న క్లోరోఫిల్ యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ ఇంకా మన హెమోగ్లోబిన్ యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ సిమిలర్గా ఉంటాయి. ఈ వీట్ గ్రాస్ జ్యూస్ని రోజు ఉదయాన్నే పరగడుపున ఒక 50 ml వాటర్లో డైల్యూట్ చేసుకుని తీసుకోండి. ఒకవేళ ఇంట్లో గోధుమ గడ్డి పెంచుకోలేకపోతే కనుక వీట్ గ్రాస్ పౌడర్ అని కూడా దొరుకుతుంది. ఇది మీరు వాటర్లో డైల్యూట్ చేసుకుని రోజు ఉదయాన్నే పరగడుపుని తీసుకోండి. ఇది తీసుకున్న హాఫ్ అన్ అవర్ వరకు ఏమీ తీసుకోవద్దు. మీ హెమోగ్లోబిన్ పెంచడంలోనూ అలాగే హార్మోన్స్కి ఉపయోగపడే ఇంకొక బెస్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చి ఎండు ద్రాక్ష. ముఖ్యంగా నల్ల ఎండు ద్రాక్ష, అంటే బ్లాక్ రైజిన్స్ అంటారు. రోజు రాత్రి మీరు ఒక 10 నుంచి 15 ఈ నల్ల ఎండు ద్రాక్షని నానబెట్టి ఉదయాన్నే వాటిని తీసుకోండి. వీటిలోని ఐరనే కాకుండా ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి ఫీమేల్ హార్మోన్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ హెమోగ్లోబిన్ పెంచడంలో మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు అది మన బాడీకి అబ్జర్బ్ అవుతుందా లేదా అనేసి. అందుకే అంటాను, యూ ఆర్ నాట్ వాట్ యూ ఈట్, యూ ఆర్ వాట్ యూ డైజెస్ట్. చాలామంది ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు, కానీ అది వాళ్ళ బాడీకి అబ్జర్బ్ అవ్వదు. దీనికి ముఖ్య కారణం వాళ్ళకి బాడీలోని వైటమిన్ సి లేదా వైటమిన్ ఏ సఫిషియెంట్గా లేకపోవడం. సో ఎప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నా సరే వాటితో పాటు వైటమిన్ సి ఇంకా వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి. ఈ వైటమిన్ సి అనేది మనకి ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్లో దొరుకుతుంది. లెమన్, ఆరెంజెస్, బత్తాయి, జామకాయ, అలాగే కివి. వైటమిన్ ఏ అనేది మనకి ముఖ్యంగా క్యారెట్, బొప్పాయి, మ్యాంగో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వీటన్నిటిలోనూ దొరుకుతుంది. సో ఎప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నా సరే వైటమిన్ సి ఇంకా వైటమిన్ ఏ ఉండే కాంబినేషన్స్ చూసుకోండి. మీ హెమోగ్లోబిన్ పెంచుకోవడానికి ఇంకొక ఈజీ టిప్ ఏంటంటే పులుపు పదార్థాలు తప్ప మిగతా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఐరన్ పాత్రలో వండడానికి ట్రై చేయండి. అలా వండినప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ ఐరన్ అనేది మీ ఫుడ్లోకి వెళ్ళి అది మీ హెమోగ్లోబిన్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. మీ హెమోగ్లోబిన్ని పెంచే విషయంలో ఈ ఆహారం ఇంకా ఐరన్ పాత్రలే కాక డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఈ డీప్ బ్రీదింగ్ అనేది మీ ఆక్సిజన్ అప్టేక్ని ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో పాటు మంచి హైడ్రేషన్ ఉండేలా చూసుకోండి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఆడవాళ్ళందరికీ కూడా నాదొక రిక్వెస్ట్, ఒకవేళ మీ పీరియడ్స్లో ప్రాబ్లం ఉన్నా, హెవీ బ్లీడింగ్ అవుతున్నా లేదా హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నా సరే ఈ ఫుడ్స్ అన్నిటితో పాటు ఈ టిప్స్ కూడా ఫాలో అయ్యి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.